మీరు మీ జీవితంలో ఎదగలేకపోవటానికి అతిపెద్ద అడ్డంకి ఏంటి? వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ అబ్స్టకిల్ ఇన్ యువర్ లైఫ్ టు నాట్ టు బి సక్సెస్ఫుల్? ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఇట్ మే బి యువర్ బిలీఫ్ సిస్టమ్, కరెక్ట్? బట్ ఈ బిలీఫ్స్ అనేవి నిజమా? ఇది ఒక క్వశ్చన్. బిలీఫ్స్ అనేవి మనలో ఉండేటువంటి ఒక థాట్స్, అది మనం బయట నుంచి తీసుకొచ్చే థాట్స్. ఎవరో ఏదో చేశారో వాళ్ళు ఫీల్ అయ్యారు, లేదా సమాజం నన్ను ఏ విధంగా అంటుంది, రకరకాల అటువంటి ఆలోచనలు మనలోకి వస్తాయి మనం ఏదైనా కొత్త పని చేసినప్పుడు, చేయాలనుకున్నప్పుడు కూడా. సో అటువంటి ఆలోచనలతోని మనం ముందుకు పోలేము, సక్సెస్ కాలేము. సో ఈ బిలీఫ్ సిస్టమ్ మనల్ని చాలా వరకు మన ఎదుగుదలకు అడ్డంకిగా ఉంటుంది. సో ఆ బిలీఫ్ సిస్టమ్ని కనుక మనం మారిస్తే మన సక్సెస్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. సో మనకున్న బిలీఫ్ సిస్టమ్ ఎంపవరింగ్ ఉందా, డిసెంపవరింగ్ ఉందా అనేది ఒక్కసారి మనం ఆడిట్ చేసుకోవాల్సిన అవసరం చాలా 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 ఉంది ఫ్రెండ్స్. సో మనం ఏదైనా పని చేసినప్పుడు, చేయాలనుకున్నప్పుడు, ఇది నాతో కాదు, ఇది నేను చేయలేను, నాకు ఈ కేపబిలిటీ లేదు, నాకు ఈ స్కిల్ లేదు, నేను ఆ కల్చర్ నుంచి రాలేదు, సొసైటీలో ఇట్లా ఎవరు చేయలేదు, మా ఫ్యామిలీలో ఎవరు చేయలేదు, ఇలాంటి రకరకాలటువంటి బిలీఫ్ సిస్టమ్స్ మనల్ని మనం ఎదగకుండా అడ్డుకుంటుంటాయి. వాటిని కనుక ఒక్కసారి చేంజ్ చేసి, ఐ కెన్ డూ ఇట్, ఐ ఆమ్ ఓన్లీ ద పర్సన్ హూ కెన్ డూ ఇట్ అండ్ అచీవ్ ఇట్ అనేటువంటి ఎంపవరింగ్ బిలీఫ్ సిస్టమ్కి కనుక మనం వస్తే డెఫినెట్లీ విల్ అచీవ్ అవర్ సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్. సో today's task for all of you, what is the two biggest obstacles you are facing in your life not to success? మీ జీవితంలో సక్సెస్ని అడ్డుకునేటువంటి రెండు బిగ్గెస్ట్ ఆబ్స్టికల్స్ ఏంటి, అడ్డంకులు ఏంటి, అది రాయండి. వాటిని జస్ట్ పాజిటివ్గా మార్చి మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్, సో దట్ ఇట్ విల్ హెల్ప్ to the entire world who needs to change their belief system. Thank you my dear friends. This is Giridhar signing off for the day.